పార్టీ టీవీకేకు ఆదిలోనే తలనొప్పులు ఎదురయ్యాయి. అన్నాడీఎంకే అసమ్మతి ఎమ్మెల్యేలు కూడా సీఎం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. ఈ క్రమంలో సదరు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇస్తే ఊరుకునేది లేదు అని టీవీకేకు మద్దతు ఇస్తున్న సిపిఎం, సిపిఐ, వీసీకే పార్టీలు తేల్చి చెప్పారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకుంటే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే విషయంపై పునరాలోచన చేస్తామని హెచ్చరించాయి. ఇక ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి షణ్ముగం, సిపిఐ కార్యదర్శి వీరపాండ్యన్, వీసీకే అధినేత తిరుమావళవన్ ప్రకటించారు. బీజేపీతో చేతులు కలిపి ఎన్నికల్లో పోటీ చేసిన అన్నాడీఎంకే తరపున వారు విజయం సాధించారని గుర్తు చేశారు. అలాంటి వారిని సీఎం విజయ్ తన మంత్రివర్గంలోకి తీసుకోవడం ఏమాత్రం సబబు కాదు అని స్పష్టం చేశారు. అన్నాడీఎంకే అసమ్మతి ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకోబోమని తమకు గతంలోనే టీవీకే నేతలు చెప్పారని తెలిపారు. ఆ హామీకి సీఎం విజయ్ కట్టుబడి ఉండాలి అన్నారు. మరోవైపు గురువారం విజయ్ తన మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు లోక్ భవన్లో గవర్నర్ అర్లేకర్ నూతన మంత్రులతో ప్రమాణం చేయించనున్నారు. కాగా టీవీకేకు మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ కు 2 మంత్రి పదవులు ఇవ్వాలి అని విజయ్ నిర్ణయించారు. ఇక వీసీకే, ఐయుఎంఎల్ ను కూడా మంత్రివర్గంలో చేరాలి అంటూ టీవీకే బహిరంగ ఆహ్వానం పంపింది. వారికి చెరొక మంత్రి పదవి ఇవ్వాలని విజయ్ భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా టీవీకే మంత్రివర్గం ఉమ్మడి కుటుంబంలో సామాజిక న్యాయం కోసం పాటుపడేలా ఉండాలి అని సీఎం విజయ్ భావిస్తున్నారని మంత్రి ఆదవ్ అర్జున తెలియజేశారు. అన్నాడీఎంకే అసమ్మతి వర్గాన్ని తాము మిత్రపక్షంగానే భావిస్తున్నామని అన్నారు. అన్నాడీఎంకేలో చీలికలు ఉండకూడదు అనే తాము ఆశిస్తున్నామని చెప్పారు.